బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మార్కులు తారుమారయ్యాయంటూ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు కొందరు స్టూడెంట్స్. మార్కులు తారుమారు చేశారని, మెమోల్లో తప్పులున్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఉదయం నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇప్పటికే కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారంటున్నారు. విద్యార్థుల వాదన ఇలా ఉంటే ఇంటర్ బోర్డు అధికారుల వాదన మరోలా ఉంది. ఇంటర్ బోర్డు ఎలాంటి పొరపాట్లు చేయలేదని అంటున్నారు. ఇక తప్పులు జరిగితే సరిదిద్దేందుకు సిద్ధమన్నారు. ఇంటర్లో స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం సహజమని, కొందరు ఫెయిల్ అయితే బోర్డును ఎలా తప్పుపడతారని ఎదురుదాడికి దిగారు. మెమోలోని పొరపాట్లను సరిచేస్తామని వెల్లడించారు. బోర్డు కార్యదర్శి చెప్పిన వ్యాఖ్యలతో స్టూడెంట్స్, వారి పేరెంట్స్ సంతృప్తి చెందలేదు. ఆందోళన కొనసాగిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ గారు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సంజన. గత ఏడాది కంటే ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాలు 6 రోజులు లేటుగానే వెల్లడించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మటుకు తప్పులు దొరలాయి. తర్వాత బాగా రాసిన ఒక క్లెవర్ స్టూడెంట్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ధృవీకరణ పత్రంలో కూడా వాళ్ళు ముద్ర చేసి పంపించడంతో ఇటు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు మటుకు ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ బోర్డును అయితే అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే అధికారులు మటుకు ఒకటే సమాధానం చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే తప్పుదో ఏదైతే వచ్చిందో అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే దాని మెమోలు ఇష్యూ చేస్తామని చెప్పినప్పటికీ అటు అధికారులు కూడా కలవనీయకుండా, ఓ పక్క అధికారులు కూడా కలవనీయకుండా భారీ ఎత్తున అటు సెక్యూరిటీ గానీ, తర్వాత సిబ్బంది గానీ అధికారులు లేరు, తర్వాత సెలవుల మీద వెళ్లారని చెప్పి ఒక చుక్కల నేపథ్యంలో విద్యార్థి తల్లిదండ్రులు మటుకు ఆగ్రహం గురి చేస్తున్నారు తెలిసింది. ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఒక విద్యార్థిని మటుకు ఫస్ట్ ర్యాంక్ లో వస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి మటుకు ఆమె ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యే విధంగా ఈ విధంగా రావడం ఏంటిదని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఒక అనుమానాలు అయితే వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఇంటర్మీడియట్ బోర్డులో ఎన్ని తప్పుదోవలు ఉన్నాయనేది అని తల్లిదండ్రులు మటుకు, తర్వాత విద్యార్థి సంఘాలు అయితే ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా తమ పిల్లలకి న్యాయం చేసినంత వరకు అయితే ఈ ఆందోళన అయితే చేపడతామని చెప్పి కూడా అటు తల్లిదండ్రులు అయితే పదే చెప్తున్నారు. దాదాపు 21,000 మందికి ఇదే పరిస్థితిగా ఉన్నట్టు తెలిసింది. అయితే మెమోలో పేర్లు తప్పు పడడం, తర్వాత మార్కులు తప్పు పడడం, ఈ విధంగా ఇంటర్మీడియట్ సంబంధించి ఇంటర్ బోర్డు సంబంధించిన తప్పు దోవలను బయట తీస్తుంటే అధికారులు మొత్తం ముఖం చూపించకుండా ఇట్లా చాటుకోవడం కూడా కొద్ది అనుమానాలు అయితే దారితీస్తున్నట్టు తెలిసింది. దాదాపు 21,000 మందికి ఇదే పరిస్థితి ఉంటే, ముఖ్యంగా ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎక్కువగా ఉన్న కాలేజీలు ప్రధానంగా రంగారెడ్డి, హైదరాబాద్ కాలేజ్ ఉన్నట్లు తెలిసి ఈ కాలేజీలో ప్రధానంగా ఎక్కువ మంది స్టూడెంట్ ఉన్న నేపథ్యంలో ఎక్కువగా వాళ్ళకే ఆ తప్పుదోవలు ఎక్కువగా ఉన్నట్టు ఇటు అది తల్లిదండ్రులు కానీ, తర్వాత పిల్లలు కానీ వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వచ్చడం జరిగింది. ఆ పరీక్షల్లో హాజరు కాకుండా కానీ, తర్వాత హాజరైనట్టు కూడా కొన్ని మెమోలు ఇష్యూ కావడం, అంటే పదే ఇది మొత్తం చూసినట్లయితే ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం తప్పుదోవ పట్టిస్తుంది. ఇంటర్ సంబంధించిన తమ పిల్లల భవిష్యత్తును అయితే నాశనం చేస్తుందని చెప్పి ఇంటర్ బోర్డు మీద ఆగ్రహం గురి చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో నేషనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఐఐటి, IIIT సంబంధించిన ఏఐతే ఎగ్జామ్స్ ఉందో ఆ ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి, ఒక సంవత్సరం అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు, తర్వాత పిల్లల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు తొందరగా చొరవ తీసుకొని తమ పిల్లలకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఆ తల్లిదండ్రులు తర్వాత విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ రమేష్. నా పేరు తేజస్వి. నాకు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో 51 వస్తాయి. ఇయర్ 8 వేసినారు సార్. 8 మార్క్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ 50 కన్నా 8 మార్క్స్ వేసినారు. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేను. అసలు చాలా అన్ఫేర్ చేసినారు. మాకు ఎంసెట్ కూడా రాయలేకపోతున్నాను. కెమిస్ట్రీలో సెంటమ్ అంటే ఫిజిక్స్లో కూడా 2 మార్కులే పోయినాయి. ఇప్పుడైతే 40s వచ్చినాయి. కెమిస్ట్రీ అయితే 50 వచ్చింది. వాడైతే 2 రోజుల నుంచి తినకుండా కూర్చున్నాడు. వాడు కంపల్సరీ అంటున్నాడు మళ్ళీ రీవాల్యుయేషన్ వేస్తే నేనే గెలుస్తా అంటున్నాడు. అయితే ఎవరు తప్పండి? ఇది 2 రోజుల నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. లైఫ్ ఇది వాడిది. ఇప్పుడు ఇట్లా చేస్తే వాడు ఇంకా ఎంట్రన్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ ఎలా ప్రిపేర్ అవుతాడు? ఇదేలా చేస్తాడు? అసలు ఎంత మెంటల్ టార్చర్ ఇస్తున్నాం తెలుసా మన పిల్లలకి? ఎంత 2 సంవత్సరాల నుంచి కూర్చుని చదివే పిల్లలకి ఇలా రిజల్ట్ వస్తే ఎట్లా అండి? వాడైతే అసలు
మాకు అంటే వచ్చిందా లేకపోతే నంబర్ ఏదైనా మారిపోయిందా అంటే నాకు అది అవన్నీ తెలియలేని విషయం నేను మాట్లాడాను. కానీ నా కొడుకు మంచిగా రాసింది అన్నది మాత్రం నాకు మంచిగా తెలుసు అండి. ఏదో ఒకటి చెయ్యాలి, మీరు కంపల్సరీగా చేయాలి. ఇప్పటికీ రీవాల్యుయేషన్ విండో అయితే ఓపెన్ అవ్వలేదు, కనీసం అది పెడతామంటే కూడా అది కూడా ఇంకో విండో